హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అడగడం జరుగుతుంది. దానికోసం మనమైతే ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనము ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ జాబ్స్ 43,000 చేంజ్ ఉంది. దానికోసం అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇండియన్ పోస్ట్ జీడిఎస్ అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు ఇందులో ఫస్ట్ లింక్ వస్తుంది. ఇట్లా జీడిఎస్ ఆన్లైన్ ఇండియన్ పోస్ట్ అని రావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు పేజ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. దీనిపైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. న్యూ వాళ్ళైతే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. మనకు పేజ్ అయితే ఇలా ఆన్లైన్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ మొబైల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. అలాగనే మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోవాలి. మెయిల్ ఐడి ఇంపార్టెంట్. మెయిల్ ఐడి ఏదైతే మనం ఎంటర్ చేస్తామో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కును మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది. అవి రెండు ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ అని ఉంది చూడండి, దానిపై సబ్మిట్ ఓటీపీ దానిలో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మొబైల్ నెంబరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. మెయిల్ ఐడి ఓటీపీ అయితే నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పేరు అడగడం జరుగుతుంది. మా పేరు మన ఎస్ఎస్సిలో మెమోలో ఎట్లుందో సేమ్ అదే విధంగా టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ కూడా సేమ్ ఎట్లుందో అట్లా ఎంటర్ చేసుకోవాలి. ఎస్ఎస్సి మేము ఎట్లుందో అట్లనే ఎంటర్ చేసుకోవాలి, మిస్టేక్ చేయొద్దు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. కొంతమంది ఆధార్లో ఒక తీరు ఉంటుంది, మెమోలో ఒక తీరు ఉంటుంది. కాబట్టి మెమోలో ఎట్లుందో సేమ్ అట్లనే కన్ఫర్మ్ చేసుకోవాలి. పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ. ఇక్కడ స్టేట్ అడుగుతుంది. స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఎంచుకోండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంచుకోండి. 10th క్లాస్ పాస్ ఇయర్ అని అడుగుతుంది. ఏ ఇయర్లో పాస్ అయినాం అనేది మన మెమోలో ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి కన్ఫామ్గా ఎంటర్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ అడ్రస్ అడుగుతుంది. ఎస్సీ అయితే ఎస్సీ ఎంచుకోండి, బీసీ అయితే బీసీ ఎంచుకోండి, బీసీ అయితే బీసీ ఎంచుకోండి. తర్వాత స్టేట్ అడగడం జరిగింది మనకు. తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు డిజబుల్టా హ్యాండిక్యాప్డా అన్నట్టు అడుగుతుంది. నో అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అడుగుతుంది. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. నాకు 3 లాంగ్వేజెస్ వస్తాయి కాబట్టి 3 లాంగ్వేజెస్లో నేను పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఫోటో అడుగుతుంది. ఫోటో మనం ఆల్రెడీ స్కాన్ పెట్టుకున్న ఫోటోను మనమైతే ఇందులో పెట్టుకోవడం జరుగుతుంది. ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఎస్ అని పెట్టండి, నో ఎంప్లాయ్ అయితే నో ఎంప్లాయ్ అని పెట్టండి. ఇక్కడ ఫోటో అడగడం జరుగుతుంది. ఫోటో కోసం నేను స్కాన్ చేసి పెట్టుకున్న ఇంతకుముందే ఫోటోను, ఆ ఫోటోను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫోటో తీసుకున్న తర్వాత సిగ్నేచర్ అడుగుతుంది. మనదైతే ఆ సిగ్నేచర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద సైజు ఉంది సిగ్నేచర్, కేబీలలో కొంచెం పెద్ద సైజు ఉంది. దాన్ని అయితే కన్వర్ట్ చేసుకుంటాను నేనైతే ఇప్పుడు.
సిగ్నేచర్ తగ్గట్టుగానే కేబీలలో కన్వర్ట్ ఉండాలి. అది 20 కేబో 50 కేబో అన్నట్టు ఉంటుంది. దాని ప్రకారమే మనం పెట్టుకోవాలి. అందువల్ల తీసుకోవడం లేదు. దీన్నైతే నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు కన్వర్ట్ కొట్టుకున్న సిగ్నేచర్ అయితే రావడం జరిగింది. ఇవి మన డీటెయిల్స్ మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాయి. ఇది మనం ఇప్పటివరకు ఎంట్రీ చేసిన ఆన్లైన్ ఇది. ఇక్కడ నుంచి వేరే ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మనం ఏమేమి ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ ఉంటుంది. ఆ మార్క్ అయితే అండర్టేకింగ్ దాన్ని పైన క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. కంటిన్యూ ఈ రెడ్ మార్క్లో ఒక నెంబర్ వచ్చింది చూడండి, అదే మనకు అప్లికేషన్ నెంబర్ అన్నట్టు. ఇక్కడ పోస్ట్ సర్కిల్ ఎక్కడ తెలంగాణ కెనాను అప్లై చేసుకునేది అని అడగడం జరుగుతుంది. సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేస్తే మనకు మొబైల్ నెంబర్ మన స్టార్టింగ్ ఇచ్చిన దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనము ఎక్కడెక్కడ మీరు లొకేషన్స్ అనేది అడగడం జరుగుతుంది. మెదక్ లేకపోతే కరీంనగర్, తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ ఎక్కడెక్కడ జాబ్కి అప్లై చేసుకుంటారు అన్నట్టు అడగడం జరుగుతుంది. నేనైతే ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అయితే నేను కరీంనగర్ పెట్టుకోవడం జరుగుతుంది. కరీంనగర్లో నేను ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. దానిపైన కరీంనగర్లో 40 జాబ్స్ 40 వేకెన్సీ ఉన్నాయి. నేనైతే 40 పెట్టుకోవడం జరుగుతుంది. ఇగో ఇక్కడ ఒక్కొక్కటి ఎంట్రీ చేసుకోవాలి. ఒక సీరియల్ నెంబర్ 1, తర్వాత 2, తర్వాత 3 అన్నట్టు ఒక్కొక్క విలేజ్ని చూసుకుంటా మీ దగ్గరలో ఉన్న విలేజ్ని చూసి ఎంట్రీ చేసుకోండి. ఈ 40 ఉన్నాయి కదా, నేనైతే అన్నీ పెట్టేసుకుంటున్నా. ఇక్కడ అన్నీ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని కరీంనగర్ డివిజన్కి అప్లై చేసుకుంటున్నాను కాబట్టి కరీంనగర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ప్రొసీడ్ అనేది ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ యువర్ డిక్లరేషన్స్ అని ఉంది చూడండి, ఓకే కొట్టాలి. ఇక్కడ ఒక డిక్లరేషన్ అనేది ఉంటుంది మార్కు, దానిపైన క్లిక్ చేసి సేవ్ ప్రొసీడ్ టు ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ, ఇది ఆన్లైన్ ఫామ్ అయితే అప్లై చేసినట్టు మనకు ఫామ్ అయితే రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.